అధికారంలో రావాలంటే ఇప్పటి నుంచి కొట్లాడాలా, ఇప్పటి నుంచి స్టాండ్ బై తీసుకోవాలా, ఇప్పటి నుంచి మీరు మీ కార్యకర్తల జోష్ నింపి ఇంకా ముందరకు తీసుకెళ్లాలా, ఇవన్నీ కూడా చేయాలా. ఇవన్నీ మాట్లాడకుండా వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎక్కడో ఒక కమ్యూనిటీ హాల్లో కూర్చొని మైకు పట్టుకొని మద్దతు ఇస్తున్నామంటే బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడున్నారు? సెంట్రల్ మినిస్టర్స్ వాయిస్ ఇవ్వరు, మాట్లాడారు. మరి ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ వాళ్ళు కండవాలు వేసుకొని వచ్చిర్రు, వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళని కూడా కొట్టిర్రు. బీఆర్ఎస్వి లీడర్స్ ఎవరో వాళ్ళు వచ్చి కొట్టిర్రు, కండవాలు వేసుకున్నారు. సార్ పేపర్ లీకేజ్ అదంతా కూడా బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ వాళ్ళనే నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిరని అనుకుంటే కనుక వాళ్ళని కొట్టిర్రు. అసలు కొట్టద్దు, కొట్టే రైట్ అనేది ఎవరికి కూడా లేదు. ఏ పార్టీ కార్యకర్తలైనా, నిరుద్యోగులైనా, విద్యార్థులైనా అసలు కొట్టేదాకా ఎందుకు దేవాలయ పోలీసులు, ఎందుకు కొట్టాలంటున్నా నేను. మీ దృష్టిలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అనుకుందాం. సో అందుకే బీఆర్ఎస్ రెచ్చగొట్టి చేస్తుంది అనుకుందాం. కానీ సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడాలి మీ ఫైట్ల మధ్య? బీఆర్ఎస్ అట్లా, బీజేపీ చప్పుడు చేయదు. కాంగ్రెస్ ఏమో మంత్రులకే ప్రోటోకాల్ లేదు, పోలీసులకు ఎట్లా పడితే అట్లా కొట్టండి, మీడియాని కూడా లోపల రానియద్దు, ఏదో దొంగ పనులు లంగ పనులు లోపల కూర్చొని మీరు ఏదో గూడుగుటానులు చేస్తున్నట్టే చేస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీ ఉంది ఇంకా తెలంగాణలో? మిగిలిన పార్టీ ఏది? తెలంగాణలో ఇంకా మిగిలిన పార్టీ ఏది అంటున్నా నేను. ఏ పార్టీ ఉంది తెలంగాణలో? ఇంకా మిగిలిన పార్టీ ఏది ఉంది తెలంగాణలో? ఏ పార్టీ మాట్లాడాలా? ఏ పార్టీ మాట్లాడాలా? ఏ పార్టీ మాట్లాడుతుంది? ఏ పార్టీ క్వశ్చన్ చేస్తుంది? వాళ్ళ తరపున క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళ తరపున మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇగో వీళ్ళు విద్యార్థి నాయకులు ఇంతమంది కలిసి వీళ్ళని కొడుతున్నారు. గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కొట్టించి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళని కొట్టించి ఉండొచ్చు. ఈ కొట్టుడు వాళ్ళు కొట్టిరు మేము కొట్టినామని కాదు, పాయింట్ ఏందనేది ఇంపార్టెంట్. కొట్టిరా ఇంతమంది కలిసి? సరే కొట్టిరు, పక్కన పెట్టండి. మీడియా వాళ్ళని లంచ కొడుకులని తిడుతురు వీళ్ళు. ఇక నేను ఇట్లాంటి మాటలు ఎంత బాధాకరం అంటే, మీడియా వాళ్ళని తిడతారా? అసలు ఎవరిని కూడా అబ్యూస్ లాంగ్వేజ్ పోలీసులు చేయాల్సినటువంటి అవసరం ఏంది? అద్భుతమైనటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు కమిషనర్లుగా, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నోటేమంటే, అందుకే వాళ్ళు కమిషనర్లు. ఈ చిన్న ఈ ఎస్ఐలు సిఐలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఒక కమిషనర్లకు వెళ్ళి వాళ్ళు ఎంత మంచి లాంగ్వేజ్ మాట్లాడతారంటే, శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత మంచి కమిషనర్, ఎంత మంచి ఆఫీసర్ అండి. వాళ్ళు మాట్లాడతారండి ఇటువంటి అబ్యూస్ లాంగ్వేజ్? ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా. రవి గుప్తా గారు ఎంత మంచి మనిషి అయినా, ఎస్ రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ తెలంగాణ డీజీపీని మార్చిర్రు. ఇప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి కూడా చాలా మంచి పర్సనే. వాళ్ళు ఎన్నడూ కూడా ఇట్లా బిహేవ్ చేయలే, ఇటువంటి టైప్ ఆఫ్ బిహేవియర్ ఎక్కడ కూడా లేదు. సో ఇష్టం వచ్చినట్టు మీడియాని తిట్టడం, అబ్యూస్ లాంగ్వేజ్ చేయడం, జీ న్యూస్ రిపోర్టర్ని కొట్టడం, ఇది దేనికి దారితీస్తుంది? మీ చేతిలారా చేసుకుంటా ఉన్నారు. మీడియా దృష్టికి, మీడియా జోలికి విద్యార్థి నాయకులను కొట్టడం, మరో ఉద్యమానికి నాంది పలుకుతున్నారా మీరు? అరే ఏ మంత్రి మాట్లాడు, దేనికి మాట్లాడరు? మీకు ఇబ్బంది ఉంటే శ్రీధర్ బాబు గారిని పంపించండి, సార్. శ్రీధర్ బాబు గారు కూల్గా కూర్చొని మాట్లాడతారు. గతంలో మేనిఫెస్టో చైర్మన్గా ఆయనే కదా ఉండి 46 బాధితులను ఆయనే కదా గాంధీ భవన్కి పిలిపించుకుంది, మేనిఫెస్టోలో పెట్టింది, విద్యార్థి నాయకుల గురించి మాట్లాడింది, నిరుద్యోగులను పిలిపించుకొని మాట్లాడింది. మరి ఆయన పంపించండి, మీడియేటర్ భావించేయమని అంటే ఆయన మాట్లాడతారు కూల్గా. మీకు చేత కాకపోతే చేతనయ్యేటోళ్ళని పంపించండి. ఆడ మీ మంత్రులకే ప్రోటోకాల్ లేదు. ఇక నిరుద్యోగ నాయకులను ఏం పట్టించుకుంటారు, వీళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని ఏం చేస్తారు? ఏం జరుగుతుంది తెలంగాణలో మీకన్నా ఏమైనా అర్థమవుతుందా? మాట్లాడితే ఢిల్లీలో పోతారు, ఇక్కడ పోతారు. ఇక్కడ హైదరాబాద్ గల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి కాస్త. మీరు రెచ్చగొడుతున్నారు అనవసరంగా నిరుద్యోగులను మీరు రెచ్చగొడుతున్నారు. మీరు హామీలు నెరవేర్చకుండా మీరు రెచ్చగొడుతున్నారు. డెఫినెట్గా ఉడుకు రక్తం ఉంటుంది అందులో. తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా ఉడుకు రక్తం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. వాళ్ళని కూసబెట్టి మాట్లాడకుండా నువ్వెంత అని బతికెంత అంటే వాళ్ళు ఇట్లనే చేస్తారు. మరి
పిలిపించుకొని చేస్తామని నాయన కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 6 నెలల, ఒక ఏడాదా, 2-3 పిలవండి, మాట్లాడండి. ఒకళ్ళు ఎవరైతే అందులో ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరైతే దాంట్లో రాజకీయంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలవకండి. వేరే పార్టీలకు మద్దతు ఇస్తారని అనిపిస్తే దీన్ని ఇష్యూ చేసే వాళ్ళని పిలవకండి, పక్కన పెట్టండి. కానీ ఎవరైతే నిజమైన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, సో వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి, తీసుకురండి, బయటికి తీసుకురండి, మాట్లాడండి, ఇష్యూ సాల్వ్ చేయండి. ఎందుకండి రెచ్చగొట్టే ప్రయత్నం ఇదంతా కూడా? ఇదా తిట్టేది? మీడియాని ఇట్లా తిడతారు? అసలు మీడియానే కాదు, అసలు ఎందుకు తిట్టాలా? పోలీసులకు వెళ్ళి పోలీసుల నుంచే ఎందుకు ఆ బ్యాడ్ వర్డ్ అనేది ఎందుకు రావాలి సార్? ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కలిసేది పోలీసులనే. ఎవరు వచ్చినా మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సిందే, మీకంత ఓపిక ఉండాల్సిందే. మీరు చేసే ఉద్యోగం అట్లాంటిది సార్. మీకు తెలుసు ఆ పెయిన్ ఏందో, మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మీకు రిక్రూట్మెంట్స్ వచ్చినాయి అనేది మీకు కూడా తెలుసు. కానీ మీరు కొట్టేటప్పుడు మాత్రం అవన్నీ గుర్తురావు సార్ మీకు. నువ్వు ఛానల్ ఐడి కార్డ్ వేసుకోండి. అవును సార్, మేము వెళ్ళిపోతున్నాం, నాటి తీసినాం. నువ్వు ఐడి కార్డ్ వేసుకుంటే నేను ఎందుకు తీయద్దు అంటున్నా? మీరు ఏం తప్పు పని చేస్తున్నారని తీయద్దు అంటున్నా నేను. మీరు ఏం తప్పు పని చేస్తున్నారని తీయద్దు. ఎందుకు తీయద్దు? వీడియోలు ఎందుకు తీయద్దు? బరాబర్ తీస్తాం. కెమెరాలు ఉన్నాయి, వీడియోలు తీయనికే. మీడియా పనిచేసేది వీడియోలు తీయనికే, ఇష్యూస్ రైజ్ చేయనికే, ప్రాబ్లమ్స్ మాట్లాడడానికే. కేవలం రాజకీయ నాయకులు డప్పు కొట్టడానికి మాత్రమే కాదు, రాజకీయ నాయకులకు డప్పులు కొట్టడానికి మాత్రమే కాదు, తప్పులు ఎండగట్టడానికి కూడా 4th ఎస్టేట్ పని చేయాలి.